ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేను మీ పరంజ్యోతిని ఈరోజు మీతో ఒక అత్యంత శక్తివంతమైన సత్యాన్ని పంచుకోవాలని ఆశిస్తున్నాను. యెషయా 40 అధ్యాయము 31 వచనం మరియు యెషయా 6 అధ్యాయము, నీవు ఎదిగే ముందు నీకు ఉండవలసిన స్థితి, నీవు ఎదిగే ముందు నీకు ఉండవలసిన స్థితి. యెషయా 40 అధ్యాయము 31 వచనము అనేది కేవలము ఒక అందమైన వచనం మాత్రమే కాదు, అది ఒక ఆజ్ఞ. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఇక్కడ అది ఏమీ చెప్పడం లేదో గమనించండి. అది తొందరపడేవారు అని చెప్పడం లేదు, అది కష్టపడేవారు అని చెప్పడం లేదు, అది ఎదురు చూచేవారు, వేచి ఉండేవారు, వెయిటింగ్ అని చెప్తుంది. వేచి ఉండడం అంటే ఏమీ చేయకుండా ఖాళీగా కూర్చోవడం కాదు. వేచి ఉండడం అంటే మీకు అర్థం కానప్పుడు కూడా నమ్మకంగా ఉండడం. వేచి ఉండడం అంటే ఆలస్యమవుతున్నట్లు అనిపించినా లోబడి ఉండటం. వేచి ఉండడం అంటే ఇతరులు పారిపోతున్నప్పుడు కూడా మీరు స్థిరంగా నాటబడి ఉండడం. నేను మీకు పక్షిరాజు ఈగిల్ గురించి ఒక విషయం నేర్పుతాను. పక్షిరాజు తుఫాన్తో పోరాడదు, అది గాలిని అధ్యయనం చేస్తుంది. తుఫాను వచ్చినప్పుడు మిగిలిన పక్షులు దాక్కుంటాయి, కానీ పక్షిరాజు తన రెక్కలను చాపి ఆ గాలి సహాయంతో ఇంకా పైకి ఎగురుతుంది. కాబట్టి మీరు పక్షిరాజుల పైకి లేస్తారని దేవుడు చెప్పినప్పుడు మీరు తుఫాను నుండి తప్పించుకుంటారని ఆయన చెప్పడం లేదు. మీరు ఆ తుఫానుల ద్వారానే పైకి ఎదుగుతారని ఆయన చెప్తున్నారు. ఇప్పుడు నిర్గమకాండము 19 అధ్యాయము 4 వచనము చూడండి. నేను మిమ్మను పక్షిరాజు రెక్కల మీద మోసి తీసుకొచ్చి తిని మిమ్మల్ని తెచ్చి తిని. ఇశ్రాయేలులు స్వేచ్ఛగా నడవడానికి ముందే వారు మోయబడ్డారు. మీరు ఎదగడానికి ముందే మీరు పోషించబడ్డారు. మీరు బలంగా ఉన్నందున బ్రతికి బయటపడ్డారని మీలో కొందరు అనుకుంటున్నారు. లేదు, మీరు మోయబడ్డారు. మోసుకుని తీసుకుని వచ్చి ఆయన ఒక స్థలంలో సిద్ధపరిచారు. ఆ తర్వాత దీప్తికాండము ఇలా చెప్తుంది. పక్షిరాజు తన గూడును రేపి, ఒక పక్షిరాజు తన సొంత గూడును ఎందుకు చెడగొడుతుంది? ఎందుకంటే సౌకర్యంగా, కంఫర్ట్గా ఒక పంజరం కావచ్చు. కొన్నిసార్లు దేవుడు ఆ సౌకర్యాన్ని అనుమతిస్తాడు. ఎందుకంటే మీ రెక్కలు ఎగరడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రతిదీ కదులుతున్నట్లు కనిపిస్తే అది నాశనం కాకపోవచ్చు, అది మీ అభివృద్ధి కావచ్చు. కీర్తనలు 103 చెబుతుంది, పక్షిరాజు యవనం వలె నీ యవనము కొత్తదగుచున్నది. నూతనత్వము అనేది వయసు గురించి కాదు, అది ఆత్మ గురించి. మీరు అలసిపోయినట్లు అనిపించవచ్చు, ఆలస్యమైనట్లు లేదా మర్చిపోబడినట్లు అనిపించవచ్చు, కానీ నిరీక్షించడం, వేచి ఉండడం బలాన్ని పునరుద్ధరిస్తుంది. పునరుద్ధరించబడిన బలం ఉన్నత స్థితిని ఇస్తుంది. నేను నేరుగా మీతో మాట్లాడుతున్నాను. మీరు నిరీక్షించే కాలంలో ఉంటే కంగారు పడకండి. మీరు నిశ్శబ్దం కాలంలో ఉంటే దేవుడు మిమ్మల్ని ఉల్లేశారని అనుకోకండి. మీలో ఏదో ఒక కదలిక, కల్లోలం ఉంటే అది తిరస్కరణ అని భావించకండి. మీరు ఎదగడానికి సిద్ధం చేయబడుతున్నారు. పక్షిరాజు తన గూడును ఎత్తులో కట్టుకుంటుంది. అది భిన్నంగా చూస్తుంది, అది భిన్నంగా జీవిస్తుంది, అది భిన్నంగా ఎగురుతుంది. కాబట్టి పక్షిరాజుల పైకి లేవమని లేఖనం చెప్పినప్పుడు
అది కేవలము పైకి వెళ్ళమని మాత్రమే కాదు, భిన్నంగా ఆలోచించమని, భిన్నంగా నమ్మమని, భిన్నంగా జీవించమని చెప్తుంది. మీరు రెక్కలను గట్టిగా కొట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు జ్ఞానంతో వేచి ఉండాలి. గాలి వచ్చినప్పుడు మీరు పైకి లేస్తారు. యెషయా 6వ అధ్యాయము. పిలుపు కంటే ముందు విరిగిపోవడం. జాగ్రత్తగా వినండి. దేవుడు ఒక మనిషిని పంపే ముందు ఆయన మొదట ఆ మనిషిని విరగొడతాడు. యెషయా 6వ అధ్యాయం పిలుపుతో ప్రారంభం కాదు, అది కుప్ప కూలిపోవడంతో ప్రారంభమవుతుంది. బైబిల్ చెప్తుంది, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున నేను ప్రభువుని చూచితిని. ఇది అర్థం చేసుకోండి. ఉజ్జియా ఒక స్థిరత్వము, ఉజ్జియా ఒక భద్రత. ఉజ్జియా అనేది యెషయా నమ్మిన వ్యవస్థ. ఎప్పుడైతే భూ సంబంధమైన రాజు పడిపోయాడో అప్పుడు మాత్రమే ఆయన నిత్యుడైన రాజును చూడగలిగాడు. చాలామంది దేవుని చూడలేకపోతున్నారు. ఎందుకంటే వారి హృదయ సింహాసనం మీద ఇంకా ఏదో కూర్చుని ఉంది. దర్శనం ప్రారంభం కావడానికి దేవుడు కొన్నిసార్లు ముగింపులను అనుమతిస్తాడు. యెషయా ప్రభువును అత్యున్నతమైన సింహాసనంపై చూశాడు. దేవదూతలు పరిశుద్ధుడు 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 అని గానం చేస్తున్నారు. వారు ప్రేమ అనలేదు, శక్తి అనలేదు, పరిశుద్ధుడు అన్నారు. ఎందుకంటే పరిశుద్ధత దేవునికి మరియు మనిషికి మధ్య ఉన్న దూరాన్ని చూపిస్తుంది. అకస్మాత్తుగా యెషయా ఒక భయంకరమైన విషయాన్ని గ్రహించాడు. ఆయన సంపూర్ణ తత్వము ముందు నిలబడి ఉన్నాడు మరియు నాకు శ్రమ, నేను నశించితిని, ఐఎమ్ అన్డాన్ అని కేకవేశాడు. లోకం గ్రహించిన విషయము ఇదే. మీరు దేవునికి ఎంత దగ్గరగా వస్తే మీ గురించి మీరు అంత తక్కువగా భావిస్తారు. నిజమైన దైవ దర్శనం గర్వాన్ని నాశనం చేస్తుంది. యెషయా స్వచ్ఛందంగా ముందుకు రాలేదు. ఆయన కుప్పకూలిపోయాడు. ఆయన తన ఉద్దేశాన్ని ప్రకటించలేదు. తన బలహీనతను ఒప్పుకున్నాడు. ఎందుకంటే పిలుపు ఆత్మవిశ్వాసంతో ప్రారంభం కాదు, అది సమర్పణతో ప్రారంభమవుతుంది. అప్పుడు ఆకాశం నుండి ఒక బలిపీఠం మీద ఉన్న నిప్పు కణము వచ్చి ఆయన పెదవులను తాకింది. అది శిక్ష కాదు, అది శుద్ధీకరణ. ఎందుకంటే దేవుడు విరిగిపోయిన తరాన్ని స్వస్థపరచడానికి ఆ పవిత్రమైన స్వరాన్ని ఎప్పుడు పంపాడు. మీ జీవితం మంటలా ఎందుకు అనిపిస్తుందో అని మీరు ఆశ్చర్యపోవచ్చు. కానీ బహుశా దేవుడు దేశాల కోసం మీ నోటిని శబ్దం చేస్తున్నాడేమో. అప్పుడు పరలోకం ఒక ప్రశ్న అడిగింది, నేను ఎవరిని పంపిదను? మా నిమిత్తము ఎవడు పోవును? ఒక శక్తివంతమైన విషయాన్ని గమనించండి. దేవుడు ఎవరిని బలవంతం చేయలేదు. పరలోకం మీ ఇష్టపూర్వకమైన అంగీకారం కోసం వేచి ఉంటుంది. ఈ భూమిపై అతిపెద్ద విషాదం ప్రతిభ లేకపోవడం కాదు, చనిపోతున్న ఈ లోకంలో విశ్వాసులు నిశ్శబ్దంగా ఉండడం. అప్పుడు యెషయా ఇంకా వణుకుతూనే, ఇంకా ఆ సంపూర్ణంగానే అప్పుడే స్వస్థత పొంది ఇలా అన్నాడు, చిత్తము నేనున్నాను, నన్ను పంపుము. నేను సిద్ధంగా ఉన్నాను అని ఆయన అనలేదు. నేను పరిపూర్ణి అనలేదు. నేను భయం లేనివాణ్ణి అని కూడా అనలేదు. ఆయన కేవలము నేను అందుబాటులో ఉన్నాను అన్నాడు. ఇర్మియా గ్రంథం చెప్తుంది మీరు పుట్టకముందే ఎన్నుకోబడ్డారని. కానీ యెషయా గ్రంథం చెప్తుంది మీరు ఆ పిలుపునకు సమాధానం ఇవ్వాలని. ఎన్నుకోబడటం అనేది దేవుని నిర్ణయము, పంపబడడం అనేది మీ నిర్ణయం. కాబట్టి ఈ సమయం అసలు ప్రశ్న దేవునికి ఉద్దేశం ఉందా అనేది కాదు. ఆయన పిలిచినప్పుడు మీరు సమాధానం ఇస్తారా అనేది. ఎందుకంటే పరలోకము ఇప్పటికీ అడుగుతుంది, ఎవరు వెళ్తారు, ఎవరు నిలబడతారు, చీకటిలోకి వెలుగును ఎవరు తీసుకుని వెళ్తారు? బహుశా మీరు ఈ తరములో జీవించి ఉండడానికి కారణం పరలోకం మీ సమాధానం కోసం వేచి ఉండటమే కావచ్చు. ముగింపు, మీరు ఒక విజేత కంటే ఎక్కువ. మీరు బలంగా ఉన్నందున బ్రతికారని మీరు అనుకున్నారు. కానీ సత్యం వినండి, మీరు మొయ్యబడ్డారు. నేను మిమ్మల్ని పక్షిరాజు రెక్కల మీద మోసాను. బానిసత్వము నుండి మోయబడ్డారు. మిమ్మల్ని బెరగొట్టవలసిన పరిస్థితుల నుండి మోయబడ్డారు. మీకు ప్రార్థన చేయడం కూడా తెలియని సమయంలో
మోయబడ్డారు. దేవుడు మిమ్మల్ని ఎగరమని అడిగే ముందు ఆయన మిమ్మల్ని ఎలా పట్టుకుంటాడో చూపిస్తాడు. పిలుపు కంటే ముందు రక్షణ ఉంది, కానీ దేవుడు మిమ్మల్ని ఎప్పటికీ గూడులోనే ఉంచడు. ఆయన గూడును కదిలిస్తాడు. ఆయన మీ సౌకర్యాన్ని దెబ్బతీస్తాడు. అది మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు, మీకు శిక్షణ ఇవ్వడానికి. మీ రెక్కలు సిద్ధంగా ఉన్నాయి కాబట్టే ఆ గూడు ఆ సౌకర్యాన్ని మారుతుంది. గుర్తుంచుకోండి, వేచి ఉండడం అనేది అలసట కాదు, అది దేవుని ఏకీభవించడం, ఎలింగ్మెంట్. బలం పునరుద్ధరించబడినప్పుడు మీరు కష్టపడరు, మీరు అలవోకగా ఎగురుతారు. ఆలస్యం అంటే నిరాకరణ కాదు, అది అదృశ్యం లోకంలో జరుగుతున్న యుద్ధం కావచ్చు. తుఫాను చూసి పక్షిరాజు కిందకు రాదు, అది పైకి లేస్తుంది. ఈ పోరాటాలన్నిటిలో మనం కేవలం బ్రతికి బయటపడడం లేదు, మనల్ని ప్రేమించిన వాని ద్వారా మన విజేతలము, కాంక్వరర్స్ కంటే ఎక్కువగా ఉన్నాము. ఇది నా బలం కాదు, నా విజయం కాదు, ఇది నాలో ఉన్న క్రీస్తు మహిమ నిరీక్షణ. నేనున్నాను, నన్ను పంపుము. దేవుడి మాటలు దీవించగాక మిమ్మల్ని, మీ కుటుంబాన్ని. మళ్ళీ మరో ఎపిసోడ్తో, మరొక టాపిక్తో మనందరం కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ.